Madam చెప్పేది only you sit and just listen. Okay? Thank you, madam. Welcome again. Yeah, thank you, and happy to see a good number of attendance. So తెలుగులోనే మాక్సిమం కవర్ చేస్తాను. అండ్ ఐ వాంట్ అన్ ఇంటరాక్టివ్ సెషన్. ఫస్ట్లీ అంటే నేను ఏం చెప్పినా మీరు నాకు అట్లీస్ట్ ఇమోజీ ద్వారా కానీ సంథింగ్ మీకు అర్థం కాకపోతే డౌన్ పంపించినా సరే నేను మళ్ళీ రిపీట్ చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ ఐఎమ్ ఫ్యాకల్టీ ఓవర్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ అంటే సో అది కొంచెం ఫాస్ట్ గా వెళ్తుంది చెప్పడం కానీ మీరు నన్ను క్యాచ్ చేయకపోయినా. ఓకే, సో కమింగ్ టు అవర్ ప్రోగ్రామ్ ద మెగ్జన్ అకాడమీ, ఏదైతే మీరందరూ ఇప్పుడు ఈ కోర్స్ గురించి తెలుసుకోవాలి, అసలు ఏంటిది కోర్స్ వరకేనా లేకపోతే లైక్ వీఆర్ గ్యాదరింగ్ సమ్ పీపుల్ ఫర్ ద కోర్స్ అని మీకు ఏమన్నా లైక్ మైండ్ లో చాలా 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 క్వశ్చన్స్ ఉంటాయి. సి ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్. అంటే సి బేసికలీ ఆమె ప్రాక్టీషనర్, నా బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ అండ్ నేను చేసేది డిఫరెంట్. అలాగే మీరు ఇక్కడ ఒక 250+ మెంబర్స్ ఉన్నారు. ఎవ్రీ వన్ ఇస్ డిఫరెంట్. మీరు చేసేది డిఫరెంట్, మీరు అవ్వాలనుకునేది కూడా డిఫరెంట్ ఉంటుంది, కరెక్ట్? సో అలాంటప్పుడు లైక్ వీ విల్ బి రిమైనింగ్ విత్ అవర్ ప్యాషన్. బట్ నేను ఇలా అయ్యి ఉంటే బాగుండు, నేను ఇలా చేయాల్సి ఉంటే బాగుండు, దానికి సర్టెన్ గైడ్ లైన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మన ప్రొఫైల్ కి. ఇప్పుడు ఒక ఫాదర్ ఒక సన్ కి చెప్పినా, లేదా ఒక పేషెంట్ ఒక డాక్టర్ కి చెప్పినా, ఒక టీచర్ ఒక స్టూడెంట్ కి చెప్పినా వాళ్ళ మంచి గురించి. ఓకే, సో పీపుల్ హ్యాస్ 2 sets ఆఫ్ మైండ్స్. ఒకటి కమర్షియల్ గా ఆలోచిస్తారు, ఒకటి ట్రస్ట్ తో ఆలోచిస్తారు. హియర్ ద మెగ్జన్ అకాడమీ ఈస్ ప్రొడ్యూసింగ్ దిస్ కోర్స్ ఓన్లీ ఫర్ ద ట్రస్ట్ ఇష్యూస్. సి ప్రోడక్ట్స్ మార్కెట్ లో లేక కాదండి. ఫస్ట్ థింగ్, వై వి డాక్టర్స్ ఆర్ సరౌండెడ్ విత్ దిస్ అనేది చెప్తున్నాను. ప్రోడక్ట్స్ అనేవి మార్కెట్ లో చాలా ఉన్నాయి, ఓకే, బట్ ఇట్ ఈస్ కమర్షియల్. అండ్ మెగ్జన్ హ్యాస్ ఆల్సో ఏ ప్రోడక్ట్. వాట్ వీ వాంట్ టు డూ, మాకేం చేయాలని ఉంది అంటే వీ వాంట్ టు బిల్డ్ అ ట్రస్ట్. సో దట్ ఈస్ వై ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రస్ట్ ప్రోగ్రామ్, కరెక్ట్? ఇప్పుడు మీకు ఇక్కడ 16 ఏళ్ళు వాళ్ళు జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ నేను కూడా ఒక 3-4 డాక్టర్స్ ని రికమెండ్ చేశాను. దే ఆర్ ఆల్సో జాయిన్డ్ హియర్. 16 years నుంచి ఐ కెన్ సీ ద ప్రొఫైల్ 60 years. సో 16 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు నేను ఇక్కడ ప్రొఫైల్స్ చూస్తున్నాను. సో ఎవ్రీబడి ఈజ్ అన్ ఇన్స్పైరింగ్ టు సమ్వన్, అంతే కదా? అంటే మీలా ఇంకొకళ్ళు ఉండాలి అని అనుకోవాలి కదా మీరందరూ, అంతేనా? అంటే అది మనీ రూపంలో అయితే మాత్రం కాదు, అదైతే ఎవరైనా చేయగలరు. సి మీ దగ్గర డబ్బులు లేక కూడా అటెండ్ అవ్వట్లేదు, నాకు టైం అంటే నాకు ఖాళీ ఎక్కువైపోయి నేను చెప్పట్లేదు. ఇక్కడ మీకు నేను అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఐ మీన్ మీటింగ్. ఓకే, సో సారీ ఫర్ దాట్. సో ఇక్కడ నేను మీకు చెప్పాలి అనుకునేది ఏంటి అంటే వీ హ్యావ్ అ కరికులం ఫర్ మెడికల్ థెరపీ ప్రోగ్రామ్. సో న్యూట్రిషన్ లో ఒక డాక్టర్ కి ముందు డాక్టర్ కి తర్వాత కావలసిన పరికరం ఇది ఓన్లీ ఇండియాలో ల్యాగ్ అయి ఉంది. కానీ వెన్ ఐ వాజ్ ఇన్ యుఎస్, సింగపూర్, దుబాయ్ అండ్ మెనీ అదర్ కంట్రీస్, న్యూట్రాసిటికల్స్ హ్యాస్ అ టాప్ పొజిషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, నేను మీకు ఇప్పుడు సార్ ఐ మీన్ సిఇఓ సార్ అవనివ్వండి అండ్ గౌతమ్ సార్ అవనివ్వండి, ప్రోడక్ట్ కోసం చెప్పేయడం, మీకు మంచి మంచి మార్జిన్స్ ఇవ్వడం అండ్ దట్ వుడ్ బి గెటింగ్ అ వెరీ గుడ్ స్కేల్, దట్ ఈస్ నథింగ్. ఓకే, బట్ మీకు మీ గుర్తింపు కూడా మా నుంచి కావాలి అనేదే అకాడమీ యొక్క లక్ష్యం. ఓకే, ద మోస్ట్ బెనిఫిట్ థింగ్. ఇక్కడ మీకు 2 types చెప్తానండి. ఐ టేక్ సమ్ టైమ్ టుడే. ఓకే, సో ఎంపవర్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్. ఇప్పుడు ఈ మధ్య డిజిటల్ మార్కెట్ లో మీరందరూ వింటున్నారు నేను ఒక ఎంటర్ప్రీనర్ ని, ఇన్ఫ్లుయెన్సర్ ని అని. సో ఎనీ వన్ అంటే అందరూ అన్మైక్స్ చేయొద్దు. ఐ రికమెండ్ ఒక్కళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే ఎనీ వన్ నో వాట్ ఈస్ అన్ ఎంపవర్మెంట్ అండ్ వాట్ ఈస్ అన్ ఎంటర్ప్రీనర్షిప్. I can explain also. I'll give you 1 minute and I can explain you ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి. ఎస్, ఎనీవన్? యా, కిరణ్ కుమార్ గారు ప్లీజ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. ఓకే, ప్లీజ్ అడ్మిన్ ఆర్ సంబడి ప్లీజ్ అన్మ్యూట్ కిరణ్. Entrepreneur
ఎంటర్ప్రైనర్ అనేది మన బిజినెస్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సెల్ఫ్ గా ఎంటర్ప్రైనర్ అవుతాం మేడం. ఓకే, యా అబ్సల్యూట్లీ. ఒక సంస్థని స్టార్ట్ చేసి నెంబర్ ఆఫ్ పీపుల్ ని రిక్రూట్మెంట్ ఇస్తే ఎంటర్ప్రైనర్. ఓకే, ఎంపవర్మెంట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటున్నాం, అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ డిపెండ్స్ అనేది మనకి. అబ్సల్యూట్లీ. మీరు ఒక ఎంటర్ప్రైనర్ అయితే ఎంపవర్మెంట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, బట్ దేనికైనా ఒక గైడ్ లైన్స్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఒక ఇండియా నుంచి దుబాయ్ వెళ్ళాలి అంటే దేర్ విల్ బి అ గైడ్ లైన్స్. మీరు ఇప్పుడు ఎంటర్ప్రైనర్ ఇన్ ద సెన్స్ లైక్ న్యూట్రిషన్ లో నౌ వీఆర్ గెటింగ్ ఆల్ ఆఫ్ యూ ఇన్ టు అ హెల్తీ సిస్టమ్. అంటే యూ విల్ బి బికమ్ ఎన్ హోలిస్టిక్ కోచ్. హోలిస్టిక్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ద న్యూట్రిషన్, అంటే తినడం ఒక్క న్యూట్రిషన్ ఒక్కటే కాదు. ఇప్పుడు నేను ఎంట్రన్స్ అయినప్పుడు నా నర్వస్నెస్ ఉంటుంది. నేను లైక్ ఐఎమ్ టాకింగ్ బిఫోర్ 300 పీపుల్, ఐ బాబోయ్ ఏమనుకుంటారో అనేది ఉంటుంది. యూ షుడ్ ఆల్సో క్యాచ్ ఇట్. మెంటల్ హెల్త్ అంటారు దాన్ని, ఫిజికల్ హెల్త్. నేను ఎలా కూర్చున్నాను, ఎలా మాట్లాడాను, ఎదుటి వాళ్ళ కాన్ఫిడెన్స్ ని గనక మనం స్మూత్ గా హ్యాండిల్ చేస్తే, ఇప్పుడు ఇక్కడ 245 మెంబర్స్ వింటున్నారు కదా, యు ఆర్ ఆల్ ఆర్ హీరో అండ్ హీరోయిన్స్ ఇన్ మై ఎక్స్పెక్ట్. బికాస్ చెప్పేవాడు ఎప్పుడైనా ఈజీగా చెప్తారండి. బికాస్ నేను విని 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 క్లాసెస్ వచ్చాను కాబట్టి చెప్తున్నా. వినేవాడి దగ్గరే ఉంటుంది ఓర్పు అనేది, సహనం అనేది. ఫస్ట్ లెర్న్ టు లిజన్. వినే శక్తి గనక మనం ఉంటే యూ రీచ్ యువర్ గోల్. అందుకే సర్స్ మ్యూట్ అసలు పెట్టకూడదు తెలుసా. జూమ్ మీటింగ్స్ లో వెన్ వీ డాక్టర్స్ హ్యావ్ సమ్ మీటింగ్ వీ నెవర్ మ్యూట్. ఎందుకంటే మనకు తెలుసు సౌండ్ చేయకూడదు, మాట్లాడకూడదు, మన టర్మ్ వస్తుంది. అప్పుడే దట్ విల్ బి అ ప్రొఫెషనల్ వే. ఇప్పుడు మీరు చెప్పింది ఒకళ్ళు వినాలి, ఆ డాక్టర్ మీకు బీపీ ఎలా ఉంది అనేసరికి నాకేం బీపీ ఉండదు అనేస్తే మీకు ఎంత ఒకలా అనిపిస్తుంది కదా. సో ట్రై టు లిజన్ ఫస్ట్. అర్థం అవినా అవ్వకపోయినా విన్నాక వీ కెన్. అది ఈ దీంట్లోనే కాదండి, అదొక సక్సెస్ అన్నమాట, నేను నేర్చుకున్నాను. సో ఎప్పుడైతే వినే శక్తి మనకు ఉంటుందో యూ అచీవ్డ్ 50% ఆఫ్ యువర్ సక్సెస్. దాని తర్వాత వై, ఎందుకు వినాలి, మీ నెక్స్ట్ క్వశ్చన్ అదే. సో వై వీ హ్యావ్ టు లిజన్? బికాస్ తెలిసిన వాడు మాట్లాడతాడు, లేదా తెలియని వాడు సైలెంట్ గా ఉంటాడు. మధ్యలో సౌండ్ చేసేది ఎప్పుడు కూడా ఏమి అంటే ఐదర్ దట్ వై ఆర్ దిస్ సైడ్ ఏదో ఒకటి పెడదాము అన్న. ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది అంటే, మేడం ఒక మెడికల్ న్యూట్రిషన్, ఓకే గౌతమ్ సార్ టుడే we both have introduced this course on the panel and it is not our discovery. మేమేదో ఇక్కడ శక్తి లాగా ఈ కోర్స్ చేయలేదు. దిస్ ఇస్ అన్ యూనివర్సిటీ కరికులం. దిస్ ఈస్ అప్రూవ్డ్ బై సర్టెన్ యూనివర్సిటీస్. దానికంటూ ఒక సిలబస్ ఉంది. దానికంటూ ఏ ఫ్యాకల్టీకి అంటే న్యూట్రిషన్ సంబంధించి గౌతమ్ సార్ చెప్తారు, న్యూరోకి సంబంధించి బిందు మేడం చెప్తారు, ఇలాంటి మారల్స్, ఇండెక్స్, బయోకెమిస్ట్రీ నేను చెప్తాను, అనాటమీకి సంబంధించి అనాటమీ ప్రొఫెసర్ చెప్తారు. అలానే మీ యొక్క ప్లేసెస్ లో ఉన్న ఇబ్బందులు మీరు మాకు చెప్తే వీ విల్ బి ట్రైయింగ్ టు సాల్వ్ యూ. ఓకే, సింప్లిసిటీ ఈజ్ యువర్ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ కరెక్ట్ చేసే బాధ్యత అయితే మాత్రం మన చేతిలోనే ఉంటుంది. నౌ యూ హ్యావ్ started stepping into your milestones. అంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కుదాం. మెగ్జన్ is a nutraceutical private limited that is only, it's not a business. When we are thinking ఈ బిజినెస్ ని చేయాలి అంటే ఇప్పుడు సార్ ఫండ్స్ తీసుకొచ్చి ఎక్స్పాన్షన్ చేయడం కానీ అది దట్ ఈస్ అ డిఫరెంట్ ప్రోటోకాల్. బట్ ఈ హెల్తీ సిస్టమ్ ఇండియాలోనే ఎందుకు అవ్వకూడదు? ఈ హెల్త్ కోచెస్ ని ప్రాపర్ గా ఎందుకు నావిగేట్ చేయకూడదు? వై డోంట్ వి ప్రమోట్ దిస్ యాజ్ అన్ ఎడ్యుకేషన్ సిస్టమ్? ఒక్క సర్టిఫికేట్ తో లైఫ్ ఎడ్యుకేషన్ ఎండ్ అవ్వదు. ఐ విల్ షో యూ మై కన్సల్టేషన్ రూమ్. I have done almost 15+ courses and ఇప్పటికీ నేను ఇంకా చదువుకుంటూనే ఉంటున్నాను. That is not a great thing. Till 60 also we need to learn. That's why I'm seeing so many people who are over there and I'm proud to be in Megzan Academy today to promote you further health coaches like holistic coaches or medical nutrition therapists, everything. So ఎంపవర్మెంట్ కి ఎంటర్ప్రీనర్షిప్ కి చాలా మందికి తేడా తెలీదు.
దాని గురించి నేను ఆ క్వశ్చన్ ఫస్ట్ అడిగాను. సెకండ్ థింగ్ వచ్చి మన కోర్స్ ఏంటి, దేనివల్ల మనం లైక్ మీరందరూ ఈ కోర్స్ లో చేరాలి అంటే ఎప్పుడైతే ఒక న్యూట్రాసిటికల్ గురించి మనం ఒకరికి చెప్తున్నామో ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. ఐ డోంట్ సింప్లీ వేర్ ఏ కోట్ అండ్ సిట్టింగ్. ఇప్పుడు మీరు అందరూ వింటున్నారు అంటే ఒక ఎలిజిబిలిటీ. సార్ గౌతమ్ సార్ అంత టాపిక్స్ చెప్పారంటే హ్యాస్ సమ్ ఎలిజిబిలిటీ. సో like for example, somebody has an eligibility, somebody has a capability. So do you know what is the difference between eligibility and capability? Anyone? Eligibility ante enti? Yeah sir. చంద్రబోస్ గారు చెప్పండి. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఎలిజిబిలిటీ అంటే ఒక విషయం గురించి మాట్లాడడానికి కానీ ఆ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ ఒక అర్హత కలిగి ఉండడం, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న అర్హత కలిగి ఉండడము. క్యాపబిలిటీ అంటే అర్హత ఉన్నా కూడా కెపాసిటీ కూడా ఉండాలి. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక 250-300 మంది ముందు మనం మాట్లాడగలుగుతున్నాము అంటే అదొక కెపాసిటీ, రైట్? అలాగే మనము ట్రీట్మెంట్ చేయాలన్నా, డయాగ్నోసిస్ చేయాలన్నా, నేర్చుకోవాలన్నా, వినాలన్నా దానికి మన దగ్గర రెడీనెస్ ఉండాలి. ఆ రెడీనెస్ని కూడా మనం కెపాసిటీ లాగా తీసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ అండ్ కెపాసిటీ బోత్ ఆర్ డిఫరెంట్. ఎలిజిబుల్ మే నాట్ బి క్యాపబుల్. See sir, rendu different. I am repeating again. Thank you for your speech sir. Like thank you for your wording also. See, eligibility is arhata. Meeku maatlade arhata okati. Capacity means ఆ అర్హత పొందిన వాళ్ళకి ఒక రక్షణ. See, ఇప్పుడు ఇంతమంది 240 ఒక 300 మెంబర్స్ మనం ఉన్నాం. దిస్ ఇస్ వాట్ కెపాసిటీ ఇస్. దిస్ కెపాసిటీ క్రెడిట్స్ గోస్ టు మలవత్ సార్, ఓకే, ద సిఇఓ సార్, ఓకే, లక్ష్మణ్ సార్, అండ్ ద ఎలిజిబిలిటీ గోస్ టు గౌతమ్ సార్, ఓకే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎవ్రీబడి కాంట్ హ్యాండిల్ బోత్. ఈ రెండు మనం హ్యాండిల్ చేయాలి కాబట్టి, ఐ మీన్ మనం అంటే నాతో పాటు మీరందరూ కూడా రేపు హ్యాండిల్ చేయాలి కాబట్టి కెపాసిటీ, ఎలిజిబిలిటీ ఉంటే, ఈ రెండు కలిపి ఉంటే, బికాస్ ఐ హ్యావ్ మై ఓన్ థింగ్స్, నేను ఆ రెండింటిని మెయింటైన్ చేస్తున్నా, కెపాసిటీ అండ్ ఎలిజిబిలిటీ. అది ఎంత కష్టమో నాకు తెలుసు. అది మీరందరూ యూ నీడ్ టు స్టార్ట్అప్, లైక్ యూ నీడ్ టు రీడ్, యూ నీడ్ టు అనలైజ్. ద డే వన్ మీకు సార్ అనాటమీలో ఏం చెప్తారో అది ఆ రోజు ఈవినింగ్ కి మీరు ఇంకొక 10 మందికి చెప్పగలగాలి. దట్ ఈస్ కాల్డ్ కెపాసిటీ. ఎలిజిబిలిటీ ఎగ్జామ్ రాస్తే ఎవరికైనా వస్తుంది, బట్ దాన్ని రిట్రాక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ మనం మన ప్లేట్ లో పెట్టుకొని తినే అంతగా మనం ఎదగాలి అంటే దట్ ఈస్ కాల్డ్ కెపాసిటీ, ఓకే. ఆ కెపాసిటీకి ఎలిజిబిలిటీ ఒక గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపే మెగ్జన్ అకాడమీ. సో ప్రతి ఒక్కరికి జాయిన్ అయిన కోర్స్ లో ప్రతి ఒక్కరికి ఒక అర్హత పొందే సర్టిఫికేషన్ ఫ్రమ్ యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి, వొకేషనల్ బోర్డ్స్ నుంచి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి, అన్నిటి నుంచి మనం అప్రూవల్స్ తెచ్చుకొని కోర్స్ ని పర్ఫెక్ట్ కరికులం లో తీసుకొచ్చి అండ్ ఈ స్కెడ్యూల్ దగ్గర నుంచి మెగ్జన్ స్టడీ మెటీరియల్స్ వరకు. రేపు పొద్దున సడన్ గా మేడం మీరు ఏదో స్పీడ్ గా చెప్పేశారు, నేను ఆ రోజు వినలేదు అని మళ్ళీ మీరు అనుకోకుండా ఏ టాపిక్ కి ఆ టాపిక్, లైక్ యునో హెయిర్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్, ప్రతిదానికి మీరు చదువుకునే విధంగా మేమంటూ ఒక స్టడీ మెటీరియల్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ మీకంటూ ఒక ఐడెంటిటీ కార్డ్ వస్తుంది. యూ విల్ బీ లైక్ అ ప్రొఫెషనల్ హాలిస్టిక్ వెల్నెస్ కోచ్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మీరు కన్సల్టేషన్స్ ఎక్కడి నుంచైనా తీసుకునేలాగా, మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేలాగా వీ విల్ బి ఆల్వేస్ బ్యాక్ ఆఫ్ యూ. బికాస్ వాట్ ఐ టెల్ టు మై స్టూడెంట్స్ అనేది నేను మీకు చెప్తున్నాను, ఓకే. బట్ ఓన్లీ వన్ థింగ్ ఇస్ కాన్ఫిడెన్స్, కన్సిస్టెన్సీ అండ్ యువర్ ఇంట్రెస్ట్. ఈ మూడు కలిస్తేనే ఇవి అవుతాయి, నేను చెప్తే అవ్వదు, ఓకే. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ యువర్ మోటివేషన్, సెకండ్ పాయింట్ ఈజ్ యువర్ కోర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ స్టిల్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్, లైక్ మ్యామ్ మేము ఇది చూడొచ్చా, మమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ వేస్తారా? లైక్ ఫస్ట్ యూ బికమ్ ఎ ప్రొఫెషనల్ కోచ్. మీకు అవకాశాలు మేమే ఇస్తాం, ఎక్కడికో మీరు వెళ్ళక్కల. మెగ్జన్ విల్ ప్రొవైడ్ యూ ద ప్రొఫెషనల్ వే ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎర్నింగ్, both the things. Where earnings begins is where learnings never ends. అంటే చదువుకోవడం ఆపకపోతే మీ ఎర్నింగ్స్ అనేవి ఆగవు.
ఎప్పుడైతే అయిపోయింది ఈ రోజు ఇది పెట్టేసుకున్నాం ఇక్కడ కూర్చుందాంలే దీంట్లో చూద్దాంలే అంటే దేర్ విల్ బి అండ్ ఫుల్ స్టాప్ అని నేను చెప్పను, ఎక్స్క్లామేటరీ అంటే ఒక ఆశ్చర్యంగా ఉంటుంది. అది కూడా మీకే తెలుస్తుంది ఒక 2-3 వీక్స్ తర్వాత, అయ్యో నేను ఇంకా కంటిన్యూ చేస్తుంటే బాగుండు. అండ్ వన్ మోర్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, మెడికల్ న్యూట్రిషన్ థెరపీ ఇస్ గోనా very very soon. We will be also taking next steps in further education system like artificial intelligence in nutrition and especially women health care. So ikkada only nenu women health care lo kuda మీరు పర్సనల్ కన్సల్టేషన్స్ ఇవ్వడానికి లేదా మెన్ ఫర్టిలిటీకి రిలేటెడ్ కానీ అండ్ వాళ్ళ డైలీ మెయింటెనెన్స్ కానీ ఇదంతా కూడా మేము యూనివర్సిటీ నుంచి తీసుకున్న సిలబస్ నుంచి అండ్ మీకంటూ స్పెషల్ గా ఒక ఆథరైజేషన్ సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్ పెట్టుకునే రైట్స్ తీసుకొచ్చే వరకు వీ విల్ బి దేర్ విత్ యూ. అండ్ మీకు మీ మైండ్ సెట్టే అసెట్. అసెట్ మీన్స్ ఆస్తి. ఓకే, nothing is pulling you. And we designed the medical nutrition therapy very affordably. The fees is 1 lakh as everybody knows. And a 1 lakh ki correct ga meeku material supply untundi, study material untundi, lifetime support untundi, and you will be crossing the Indian border soon. Okay, so very next ante if you have any doubts please raise your hand. I'll be talking, I'll be answering. నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఎనీ ఆఫ్ ఇన్ ద మీటింగ్ అంటే నేను ఎవరికైనా తెలుసు అన్నా కూడా చెప్పండి, అంటే నాకు తెలియదు చాలా మంది. యా సార్, మీరు మాట్లాడతారా? చంద్రబోస్ గారు హ్యాండ్ రైజ్ చేసింది. ఎస్ మేడం, ఎస్ మేడం. మేడం థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కరికులం గురించి ఒక టాప్ 5 సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మేము ఆ టాప్ 5 సబ్జెక్ట్స్ గురించి ఏమన్నా టచ్ చేయగలుగుతారా మేడం? అండ్ యూనివర్సిటీస్ అన్నారు కదా, వాటి నేమ్స్ కూడా ఏమైనా చెప్పగలిగితే మాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఓకే సో కరికులం ఇస్ నథింగ్ బట్ ఇది కంప్లీట్లీ మేము మెడికల్ న్యూట్రిషన్ అని ఎప్పుడైతే మనకి ఇది వచ్చిందో, ఐఎమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ యూ నెవర్ సే నో టు ఎనీథింగ్. అంటే లైక్ 1 second, ఐఎమ్ టేకింగ్ ద కరికులం. ఒకరి కోసం మనం ఒకటి చెప్పాలి అంటే మనకేం తెలియాలండి? ఇనిషియల్ గా నేను మీ చేత కూడా చెప్పించడానికి ట్రై చేస్తాను. ఆ సబ్జెక్ట్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి కదా మేడం. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ న్యూట్రిషన్ అంటే ఏంటో మీకు ఇనిషియల్ స్టార్టింగ్ క్లాసెస్ లో చెప్తాం. అంటే ఈ మెడికల్ అనే పదం ఇస్ ఎ వెరీ బిగ్ వర్డ్. అంటే మేడం మేము క్యాన్సర్స్ చూస్తామా, ట్యూమర్స్ చూస్తామా, లేకపోతే పెద్ద పెద్ద రోగాలు ఏమన్నా చదివేస్తామా అంటే నో. దీంట్లో కూడా 3-4 స్టేజెస్ ఉంటాయి కోర్స్ లో. ఓకే, వీఆర్ స్టార్టింగ్ విత్ అ బేసిక్ మెడికల్ న్యూట్రిషన్ దట్ యూ విల్ బి అండర్స్టాండింగ్ అసలు ఎనాటమీ ఏంటి, తలనొప్పి ఎందుకు వస్తుంది, ఏమి బాడీలో తక్కువైతే తలనొప్పి వస్తుంది. ఓకే, కొంతమందికి ఊరికనే కంట్లోంచి నీరు కారుతూ ఉంటుంది. ఓకే, అండ్ బ్లర్డ్ విషన్ వస్తుంది, అండ్ అన్వాంటెడ్లీ ఆల్ ఆఫ్ సడన్ హెయిర్ లాస్ ఉంటుంది. సో ద అనాటమీ ఫస్ట్ టాపిక్ అండి. అనాటమీ ఏంటి అంటే అవయవాలకి రక్త సరఫరా ఎలా జరుగుతుంది, రక్త సరఫరా సరిగ్గా జరగకపోతే ఎలా ఉంటుంది, దాని గురించి బేసిక్. ఎవరికైనా నాడి ఎలా పట్టుకోలో ఎలా తెలియదు కదా, సో అలాంటివన్నీ అనాటమీలో డిస్కస్ చేస్తాం. అండ్ బయోకెమిస్ట్రీ వచ్చేసి లైక్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ బయోకెమిస్ట్రీ. బయోకెమిస్ట్రీ ఇస్ నథింగ్ బట్ ఒక వాట్ ఆల్ ద బాడీ సెల్స్ కంటైనింగ్, అంటే ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్. ఇప్పుడు మనం టెస్టులు చేయించుకుంటాం ఇన్వెస్టిగేషన్స్ లో, ఏదైతే తక్కువ ఉందో అవి కరెక్షన్ చేయించుకోవడానికి సప్లిమెంట్స్ పెడతారు. డాక్టర్స్ అయితే ట్రూలీ ఐఎమ్ టెలింగ్ యూ, దే విల్ బి రైటింగ్ వైటమిన్ బి కాంప్లెక్స్లు, ఏలు, సిలు ఇవన్నీ రాస్తాం. దట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ వస్తే వీ రైట్ ఐరన్ టాబ్లెట్స్, దట్ ఈస్ మ్యాండేటరీ యాక్చువల్లీ. బట్ ఈ న్యూట్రాస్యూటికల్స్ లో దాని రీప్లేస్మెంట్ ఎలా చేయాలి, ఓకే, ఓన్లీ ఇన్ ఇండియా వి రైట్ అండి. అవుట్ సైడ్ కంట్రీలో ఇవేం ఉండవు. దే ఆల్వేస్ హ్యావ్ ఎ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్స్ అండ్ న్యూట్రాస్యూటికల్ ప్రోడక్ట్స్ విత్ దెమ్. అందుకే దే ఆర్ నాట్ హై రేంజ్డ్ the problems in diabetic 1, 2, weight gain, weight loss, PCOD, PCOS. ఇదంతా మీకు ఫిజియాలజీలో వస్తుంది. The third topic is physiology. First topic is anatomy, second topic is biochemistry, third topic is anatomy. ఎవరైతే అప్డేటెడ్ డాక్టర్ ని అవ్వలేకపోయాను, నేను చాలా మిస్ అయ్యాను ఆ ప్రొఫెషన్ ని, నేనంటూ ఒక రిజిస్టర్డ్
ప్రాక్టీషనర్ గా నేను కన్సల్టేషన్స్ తీసుకొని నేను న్యూట్రిషన్ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మెడికల్ న్యూట్రిషన్ విల్ బి మీ సజెషన్స్ తీసుకునేలాగా మీరు అయిపోతారు. ఓకే, అండ్ ద 5th టాపిక్ విల్ బి ఇన్ని తెలుసుకున్నాక జనరల్లీ కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆ కోచింగ్ ఎలా ఇవ్వాలి, ఎంత వాటర్ రోజుకి తీసుకోవాలి, ఎంత వాటర్ లో ఏం, ఇప్పుడు చూడండి డీటాక్స్ వాటర్స్ వచ్చేసినాయి, లైక్ చియా సీడ్స్ మిక్స్, పుదీనా మిక్స్, కుకుంబర్ మిక్స్ ఇలా వచ్చినాయి. సో అది కూడా ఏ పర్టికులర్ బాడీకి, బ్లోటింగ్ స్టమక్ లేకపోతే దే హ్యావ్ ఎనీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఆర్ దే హ్యావ్ ఎనీ అకాంతోసిస్, లైక్ వెయిట్ గెయిన్ అయ్యేటప్పుడు దే సింప్లీ బికమ్ డార్క్. సో అలాంటి వాళ్ళకి ఇన్స్టెంట్ మీరు చక్కటి చిన్న చిన్న వాటికి మీ దగ్గర ఉన్న న్యూట్రాసిటికల్స్ ని ప్రిస్క్రైబ్ చేస్తూ చక్కటి ప్రాక్టీషనర్ అవడానికి చాలా ఈ సింపుల్ బేసిక్ మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అనేది మన క్లాసెస్ వెరీ సూన్ గా స్టార్ట్ అవుతాయి. ఓకే, సో దిస్ ఆర్ ద బేసిక్ అవుట్లైన్ ఫార్మ్ ఆఫ్ ద కోర్స్. అండ్ దీంట్లోనే మీరు క్లినికల్ అసెస్మెంట్ నేర్చుకుంటారు, కార్పొరేట్ లైఫ్ స్టైల్ నేర్చుకుంటారు. లైక్ కార్పొరేట్ లైఫ్ స్టైల్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ లో అండ్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లైక్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో హైరింగ్స్ లో మీ ప్రొఫైల్స్ ని మేము ఎన్లార్జ్ చేసి మా యొక్క అక్రిడేషన్స్ ని టేబుల్ మీద పెట్టి మీకు ఆన్లైన్ అంటే మీ పేరు కొట్టిన వెంటనే సమ్వేర్ యూ హ్యావ్ రిజిస్టర్డ్ యాజ్ ఎ హోలిస్టిక్ కోచ్, యాజ్ ఎ న్యూట్రిషన్ అండ్ డైట్ ప్రాపర్లీ. అండ్ దీని తర్వాత కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్గ్రేడ్స్ ఉన్నాయి. యా, సంబడి హ్యాస్ రేజ్డ్ హ్యాండ్. రమణారావు సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. యాక్చువల్ నేను ఐఎమ్ ఆల్సో ఫస్ట్ పర్సన్ ఇన్ diploma in Ayurvedic and nutrition in medicine. Correct. I have a little bit doubt actually. Okay. ఇప్పుడు ప్రెసెంట్ మేము చేస్తున్న డిప్లొమాకి దీని నుంచి అడ్వాన్స్డ్ అంటున్నారు. ఇది వెదర్ ఏ న్యూ పర్సన్ కెన్ జాయిన్ ఇన్ దిస్ కోర్స్? Yes sir, actually what we are designed is like you are comfortable in English means I can continue in English ante andarki adavali kabatti. Okay, I'll be talking. See, the basic is we are considering with the 10th class. Okay, as intermediate has 2 aspects, so that is why we named this course as a basic medical nutrition therapy. From the basic ante blood, vein, artery ivi palakadam chala kashtam initially. ఓకే, సో అందుకనే మేము డ్యూరేషన్ కూడా లాంగర్ డ్యూరేషన్ పెట్టాము. 10th క్లాస్ బేస్ తీసుకొని నాట్ ఓన్లీ ఫర్ ద లోవర్ డిగ్రీ పీపుల్, అలానే ఇక్కడ ఎంఎస్సి చేసిన వాళ్ళు ఉన్నారు, ఈవెన్ డాక్టర్స్ ఉన్నారు దీంట్లో, ఈవెన్ నాన్ మెడికో సెక్టర్ వాళ్ళు ఉన్నారు. అకార్డింగ్ టు దేర్ ప్రొఫైల్ వీ విల్ బి క్రియేటింగ్ దేర్ ఎలిజిబిలిటీ అండ్ గివింగ్ ద అడ్మిషన్ సార్. ఓకే, సో అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఇస్ నాట్ మ్యాండేటరీ? నాట్ మ్యాండేటరీ. థ్యాంక్ యూ మేడం. యూనివర్సిటీస్ గురించి కూడా Yeah, as I told you, university approval undi manaki, and like it's completely classes will be conducted online, and universities vachesi we have Swami Vivekananda University and Sikkim Skill University, Global University, Manipur International University, మల్టిపుల్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ తో మీ నేమ్ తో ఎన్రోల్మెంట్ అయితే జరుగుతుంది ఈ కోర్స్ లో లాగిన్ అయిన వాళ్ళకి. అండ్ అక్కడ నుంచి మీకు లాగిన్ డీటెయిల్స్ వస్తాయి, పోర్టల్ ఉంటుంది. ఇట్స్ కమ్స్ అండర్ స్కిల్ డెవలప్మెంట్ యూజీసీ ప్రోగ్రామ్స్ విత్ 10 months ప్రోగ్రామ్ ప్లస్ 1 month ఇస్ లైక్ వర్క్ షాప్స్ ఇవన్నీ కండక్ట్ చేయడం, సర్టిఫికేషన్స్ ఇష్యూ చేయడంతో. సో అక్కడ మీకు అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అని యూనివర్సిటీ మీకు సర్టిఫికేట్స్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తో మీరు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఆయుష్ వాళ్ళు కూడా ఉంటుందండి మనకి? యా మ్యామ్, ఈ కోర్స్ డ్యూరేషన్ ఎంత? డ్యూరేషన్ అండి ఎక్కడ? Yeah, it is completely 10 months duration. It might vary 10 to 11 months. అంటే కంప్లీట్ గా మీ హ్యాండ్ ఓవర్ చేసి సర్టిఫికేట్స్ అవి అన్ని ఇవ్వడానికి 10 to 11 months అయితే ఉంటుంది.
ఓకే, దట్ వుడ్ బి అ గ్రేట్ సెషన్ యాక్చువల్లీ. ఐ ఫీల్ యూ సేమ్, లైక్ మీ అందరికీ నేను చెప్పిందంత అర్థమైంది అనుకుంటున్నాను, నేను ఊరికే మాట్లాడలేదు అని అనుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ యువర్ రెస్పాన్స్ అండ్ ఐ ఆల్సో సీ యూ బ్యాక్ ఇన్ ద క్లాసెస్ అగైన్. అండ్ రిమెంబర్ అండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, లైక్ క్లాసెస్ జాయిన్ అయిపోయారు, కోర్స్ అయిపోయింది, ఇట్స్ డన్ అని అనుకోవద్దు. దేర్ ద రియల్ స్టోరీ స్టార్ట్స్. Okay, once if you have done, you write it down on your letter pad what you want to achieve, and we are here to give you the maximum capacity. Eligibility you already got it, so capacity is mandatory, so capacity anedi mem istam. Okay, so thank you and signing off, Dr. Pavani. Yeah sir. డాక్టర్స్ ఏమైనా చెప్తారా మేడం క్లాసెస్? Yes, who is that? చంద్రబోస్. Sir, yeah. Doctors ఉన్నారండి. డాక్టర్ స్ఫూర్తి, షీఈ్ అన్ MD, and Dr. Bindu is there, she's a neurosurgeon, and Dr. Neha is there, she's also MSc in food and nutrition, and we also have Dr. Harshita MBBS. some అంటే ఫిజియాలజీలో కరెక్ట్ గా వాళ్ళ టాపిక్ వచ్చేసరికి దే విల్ కమ్ అండ్ టీచ్ అండ్ గో. దే విల్ బి అవర్ లైఫ్ టైమ్ పార్ట్నర్స్ ఇన్ ఫ్యాకల్టీ. బట్ మీకు ఏ తరపు డౌట్ వచ్చినా ఎనీథింగ్ వి ఆర్ హియర్, సో ప్లీజ్ టాక్, అడగండి, తెలుసుకోండి. సైకాలజీ ఇది కూడా ఉంటుంది సబ్జెక్ట్ కూడా కొంచెం. Yes, absolutely sir. Mental health is the main thing now. ఇప్పుడున్న సోషల్ అటాక్స్ లో అంటే డిజిటల్ మార్కెటింగ్ ఇస్ బికమింగ్ అ బిగ్ అటాక్. సో మెంటల్ స్టేటస్, నేను అందుకే మీకు ఫస్టే చెప్పాను, వినే శక్తి ఉన్నవాడు ఇస్ అ హీరో. సో అది మెయింటైన్ చేయాలి, యాంగ్జైటీని మెయింటైన్ చేయగలగాలి, డిప్రెషన్ ని మెయింటైన్ చేయగలగాలి, స్ట్రెస్ ని తీసి పక్కన పెట్టగలగాలి. దెన్ నేను చెప్పిన 5 మీరు పాటిస్తే మీరు ఎవరికి కన్సల్టేషన్ తీసుకున్నా మీ ప్రోడక్ట్, మీ న్యూట్రాసిటికల్ వెంటనే అలా వెళ్ళిపోవాల్సిందే. ఓకే, మీకు మ్యాటర్ తెలియకపోయినా సరే యూ ఓన్లీ నీడ్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ సబ్జెక్ట్. మేడం నేను ఇంత చదవలేను, ఇప్పుడు నా వయసు 45, ఇప్పుడు నా 65, నథింగ్, ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్. ఓకే, ఐ థింక్ యూ ఆల్ అగ్రీ దట్. అందుకనే మీరు ఇక్కడ వరకు వచ్చి చక్కగా ఇంత సెషన్ ఓపిక్ గా కూర్చొని వింటున్నారు అంటే వెరీ 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 గుడ్. మేమందరం కాదు ఇక్కడ, మీరే ఇక్కడ కెపాసిటీ. థ్యాంక్ యూ. ఓకే, యా సార్. అదే మేము బయట ప్రమోషన్కి వెళ్ళినప్పుడు కోర్స్ గురించి చెప్పినప్పుడు సర్టిఫికేట్ ఏమొస్తుంది, ఎలాంటి సర్టిఫికేట్ వస్తుందని అడుగుతున్నారు. దాని మీద కొంచెం క్లారిటీ కావాలి. సార్ యాక్చువల్లీ మేము ఒక మల్టిపుల్ అక్రిడేషన్స్ తీసుకోవడం వల్ల నేను సార్ తో డిస్కస్ చేస్తున్నాను దీని గురించి. మేము ఒకటే సర్టిఫికేట్ స్టూడెంట్ కి ఇస్తాము, బట్ దాని మీద ఒక స్కానర్ అనేది పెడతాము. ఆ స్కాన్ చేసుకున్నాక మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు దాంట్లో మీ యొక్క విజిబిలిటీ కనిపించేస్తుందండి. అంటే అది మీరు యూనివర్సిటీ ఏ దాని నుంచి అక్రిడేషన్ అయ్యి ఉన్నారు, ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, అసలు మెగ్జాన్ లో ఎవరెవరు ఫ్యాకల్టీ, ఎందుకు ఈ కోర్స్ చెప్పదలుచుకున్నారు వీళ్ళు, అండ్ ఈ కోర్స్ చెప్పిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ ఏంటి, అన్ని కూడా మేము ఒక ప్రతి సర్టిఫికేట్ మీద ఒక QR కోడ్ అనేది మ్యాండేటరీ చేయాలి అని అనుకుంటున్నాము. సో ఇన్ దాట్ నోబడీ హ్యాస్ ఎ రైట్ టు క్వశ్చన్ ఆన్ యూ. ఓకే, అండ్ యూ కెన్ హ్యాపీలీ అప్లై టు ఎనీ కైండ్ ఆఫ్ రోల్స్. క్వశ్చన్స్ అయితే సర్టిఫికేషన్ కోసం వస్తాయండి. దెన్ యూ కెన్ టెల్ మీ, మా దగ్గర అన్ని లైక్ వొకేషనల్ బోర్డ్, అంటే కొంతమంది ఇప్పుడు ఎవరైతే 10th క్లాస్ తర్వాత ఇమీడియట్ గా అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి వొకేషనల్ బోర్డ్ సర్టిఫికేట్ అనేది ఫస్ట్ ప్రొవైడ్ చేస్తాం. బికాస్ దే కాంట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద యూనివర్సిటీ. వన్స్ వొకేషనల్ బోర్డ్ అయిపోయిన తర్వాత దెన్ దే విల్ టేక్. సి ఎవ్రీబడి హ్యాస్ ఎలిజిబిలిటీ, బట్ వాళ్ళ ఎలిజిబిలిటీ తగ్గ సర్టిఫికేషన్ ఉంటుంది. సో కానీ మీకు ఫస్ట్ ఇనిషియల్ గా వచ్చేది మాత్రం మెగ్జన్ అకాడమీ నుంచి వస్తుంది. దానిపైన మీకు ఒక సీరియల్ నెంబర్, స్కానర్, మీరు ఏం చదివారు, మీరు ఏం చెయ్యొచ్చు అనేది వస్తుంది. వన్స్ మీ సర్టిఫికేట్ అచీవ్ అయిన తర్వాత మీ సెటప్, మీ వెల్నెస్ సెటప్ పెట్టుకోవచ్చు. దాంట్లో మీకు కావాల్సిన వెల్నెస్ సెటప్, కావాల్సిన న్యూట్రాసిటికల్స్ మెగ్జన్ అకాడమీ నుంచి మేము ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు అక్కడ కూడా మీరు లేబర్ లైసెన్స్, ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ ఇవన్నీ తీసుకొని దానికి మీరు ఫ్రీలాన్సర్ గా చేసినా పర్వాలేదు, ఎంటర్ప్రైనర్ నేను ఇప్పుడు చెప్పింది అన్ని కూడా మీరు పాటించినా పర్వాలేదు. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎలిజిబిలిటీ, దెన్ ఓన్లీ యుల్ గెట్ కెపాసిటీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? వన్ సెకండ్, చెప్పండి సార్. మ్యామ్, ఇది గవర్నమెంట్ పోర్ట్ లో రిజల్ట్ రావాలన్నారు మేడం. ఎగ్జామ్ రిజల్ట్ గవర్నమెంట్ పోర్ట్ లో రావాలన్నారు. అవునండి, అవును. అది ఈ రిజల్ట్ ఆ యొక్క గవర్నమెంట్ పోర్ట్ లో వస్తుంది మ్యామ్.
వస్తుంది. యాక్చువల్లీ సి సార్, లైక్ మీరు ఎగ్జామ్ ఏదైతే రాసి మాకు ఇస్తారో మేము పోర్టల్ కి మెయిల్ చేస్తాం. ఓకే, మీరు ఎప్పుడైతే మాతో అడ్మిషన్ చేస్తారో మీకు ఒక మెసేజ్ వస్తుంది, మీ లాగిన్ డీటెయిల్స్ వస్తాయి. దాంట్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ లో మీ లాగిన్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత కోర్స్ కరికులం ఏంటి అవన్నీ మీకు మీరు అసలు మమ్మల్ని కూడా అడగారు, ఇంకా అంతా దాంట్లోనే చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ క్లాసెస్, ఈ స్కెడ్యూల్, ఈ టైం టేబుల్ ఇది అండ్ మీ యొక్క చదువుకునే మెటీరియల్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. రిజల్ట్స్ వస్తాయి. ఓకే, యూ విల్ గెట్ యువర్ ఆన్లైన్ రిజల్ట్స్, యూ విల్ గెట్ యువర్ సర్టిఫికేట్ సాఫ్ట్ కాపీస్ అండ్ ఆల్సో యూ ఇఫ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ కి మీరు అప్లై చేస్తే ట్రాన్స్క్రిప్ట్స్ కూడా యూ విల్ గెట్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, యా. మొన్నటి నుంచి వైజాగ్ టు భోగాపురం. ఓకే. సో థ్యాంక్ యూ. Ashok, somebody is asking something. Yeah. రేపు నైట్ లాస్ట్ Shweta, Ashok and Manohar, sir, somebody asked. Yeah. Good evening, madam. Good evening. Yeah. Sir, చెప్పండి. క్లినిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నాం కదా మేడం. క్లినిక్స్ పర్పస్ లో గవర్నమెంట్ కి మనం డ్రగ్ లైసెన్స్ అనేది అవసరం పడుతుంది కదా మేడం. నేను మార్కెట్ లో నేను మామూలుగా చెప్తున్నప్పుడు గవర్నమెంట్ మీకు పర్మిషన్ ఎలా ఇస్తారో దీనికి అనేది క్వశ్చన్ చేస్తున్నారు. Okay, see, this doesn't have a drug license first of all. Okay, so these are not drugs and this is nutraceuticals. Okay, and first thing, whatever license has been occupied from Megzen Private Limited product ఏదైతే లైసెన్స్ తో ఉందో అది ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ టు హ్యావ్ దేర్ ఓన్ బిజినెస్ సెటప్. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, అండ్ వన్ థింగ్ సార్, ఈవెన్ ఇప్పటికీ కూడా డోలో 650 ఎందుకు అమ్ముతున్నారనే నడుస్తుంది. ఓకే, ఇన్ ట్రూలీ ఐఎమ్ టెలింగ్ యూ, ఈవెన్ ఇన్ని సర్టిఫికేట్స్ చేసుకొని ఇన్ని రిజిస్ట్రేషన్స్ చేసుకున్నా ఎప్పుడైతే ఒక్కటి సార్ లైక్ చేస్తాను నాగకుమారి గారు కొంచెం మ్యూట్ పెట్టుకోండి. యా, థ్యాంక్ యూ. సో ఎప్పుడైతే once you know the product knowledge completely and once you are eligible as an health coach mentor అంటే హోలిస్టిక్ గా ఇప్పుడు మెడికల్ న్యూట్రిషన్ థెరపీ కోర్స్ సర్టిఫికేట్స్ మీతో ఉంటాయో మీరు మెగ్జెనే కాదు ఏ సప్లిమెంట్స్ అయినా యూ కెన్ డూ ఇట్. అంటే ఇక్కడ నేను చెప్పే పదంతోనే మీకు అర్థం అవ్వాలి, వీఆర్ నాట్ కమర్షియల్ హియర్. సో యూ ఆర్ ఎలిజిబుల్ టు డూ వాట్ ఎవర్ బిజినెస్ యూ వాంట్ ఇన్ ద ప్రోడక్ట్. అంటే వైటీ ప్రోడక్ట్ సేల్ చేసుకున్నా ఏదైనా సరే యూ హ్యావ్ రైట్ దట్ బికాస్ యూ ఆర్ రిజిస్టర్డ్ అండర్ యూజీసీ సర్టిఫికేట్ అయ్యి మీరంటూ కొంచెం చదువుకొని మీకంటూ ఒక వాల్యూ వచ్చి మీరు ఇస్తున్నారు. దేర్ ఇస్ నో బడీ టు స్టాప్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్వేత. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. డాక్టర్ పావని మేడం గారు చాలా మంచి సెషన్ చేశారు. ఓకే సార్, కొంచెం ప్లీజ్ అందరూ కోఆపరేట్ చేయాలి, కోఆర్డినేషన్ బాగుండాలి, ఎందుకంటే మనం సెషన్ ఇంకా ప్రొలాంగ్ చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. సో డాక్టర్ పావని మేడం కి అందరం కలిసి ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే తను ఒక స్త్రీమూర్తిగా అంటే తను ఒక విమెన్ గా ఉండి కూడా ఓకేనా మనకి ఇంత మంచి విషయాలు చెప్పడం జరిగింది. అండ్ మీరు నేర్చుకున్నది ఏంటిది అంటే ఇక్కడ మేడం గారు చెప్పినట్టుగా మనము ట్రస్ట్ గురించి మేడం మాట్లాడారు. సో మన కంపెనీ మెగ్జన్ అకాడమీ, మెగ్జన్ గానీ దాని మీద ఉన్న ట్రస్ట్. అండ్ మేడం మాట్లాడింది ఎంపవర్మెంట్ గురించి, మేడం మాట్లాడినరు మనకు ఎంటర్ప్రీనర్షిప్ గురించి మాట్లాడారు. ఓకేనా, అండ్ మేడం మాట్లాడిన విషయాలన్నీ మీకు మంచిగా అర్థమైనట్టుగా తను టైం తీసుకొని ఓకేనా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ నైస్ సెషన్ అండ్ గ్రాండ్ సెషన్. సో వి ఎక్స్పెక్ట్ మెనీ మోర్ థింగ్స్ టు లర్న్ ఫ్రమ్ యూ. ఇంకా చాలా విషయాలు మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఓకే, సో ఓకే రైట్, థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, సో అందరూ ఇప్పటి వరకు దేని గురించి అయితే వెయిట్ చేస్తూ కూర్చున్నారు, సో దాని కొరకు మీకు ఆ గడియ వచ్చేసింది, ఆ సెషన్ వచ్చేసింది. ఓకేనా, సో ద పర్సన్ విత్ ఎ ట్రస్ట్ గురించి మాట్లాడాం కదా. ఎవరినైతే మనం నమ్ముతామో ఓకేనా, దాదాపుగా 60,000 మంది నమ్మకం ఉన్న వ్యక్తి. ఆ 60,000కు కుటుంబాలలో ప్రతి కుటుంబానికి నలుగురిని వేసుకున్న కూడా 2.5 లక్షలు 3 లక్షల మంది నమ్ముతున్న వ్యక్తి. ఓకేనా, ద ఎంటర్ప్రెన్యూర్. ఓకేనా, ద పర్సన్ హూ ఈజ్ ఎంపవర్డ్ అండ్ ద పర్సన్ హూ హ్యాస్ ట్రస్ట్ ఇన్ ఆల్ దీస్ పీపుల్, అంటే ఇంతమంది నమ్ముతున్న వ్యక్తి. ఓకేనా, సో మీ ముందుకు రాబోతున్నారు సో ద వన్ అండ్ ద ఓన్లీ యంగ్ ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ అవర్ కంపెనీ CEO సార్ మిస్టర్ లక్ష్మణ్ మలావత్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, గ్రాండ్ వెల్కమ్. So good evening all of you.
ఈవినింగ్. వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్, బ్రాంచ్ వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, గ్రాండ్ వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఫైనాన్షియల్ ఈవినింగ్ సార్. Independence Day. Good evening, sir. Good evening. Good evening. National Director, sir. Good evening, sir. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ సార్, మ్యూట్లో లేదు సార్. సార్ది మ్యూట్లో లేదు సార్. సార్ది మ్యూట్లో పడింది. వాయిస్ ఇస్ నాట్ కమింగ్. మనం అన్మ్యూట్ చేసి చెప్పండి సార్. అందరినీ మ్యూట్ చేసింది అడ్మిన్. ఇప్పుడు ఆయన్ని అన్మ్యూట్ చేస్తారు. అంతే. Hi, good evening all of you, and happy Independence Day అందరికి. సో ఈరోజు చాలా లక్కీ డే, అందరం ఇండిపెండెన్స్ డే రోజు కలుసుకున్నాం. నార్మల్గా ఏదో రోజు జనరల్గా మీట్ అవుతూనే ఉంటాం, కానీ ఈ రోజు ఇండిపెండెన్స్ డే రోజు అందరం కలవడం ఇట్స్ గ్రేట్ థింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఆల్మోస్ట్ 1.5 hours నుంచి వెయిట్ చేస్తున్నారు, చాలా ఓపికతో వింటున్నారు అంతా కూడా, మన అకాడమీ లెవెల్ స్టాండర్డ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఇక్కడ చాలా మంది హిందీ పీపుల్ కూడా ఉన్నారు ఫ్రమ్ నార్త్ ఇండియా. సో नमस्कार सर, हैप्पी इंडिपेंडेंस डे सबको. थोड़ा यहाँ पे मेजॉरिटी तेलुगु पीपल है, तो थोड़ा हिंदी और तेलुगु थोड़ा मिक्स होगा, बट आप लोगों को थोड़ा एडजस्ट करना पड़ेगा इस बार. अगली बार अपन हिंदी सेशन अलग से बना लेंगे, ठीक है. एंड सबको हैप्पी इंडिपेंडेंस डे అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు దాకా మన అకాడమీ లెవెల్ స్టాండర్డ్స్ అంతా కూడా మీకు మన మిస్టర్ గౌతమ్ గారు అండ్ డాక్టర్ పావని గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎందుకు మనం అకాడమీ స్టార్ట్ చేసాము, అండ్ ఇది అసలు నిజంగానే ఇది ఎలా యూజ్ అవుతుంది, సొసైటీకి మనం ఏమన్నా గ్రేట్ అంటే గుడ్ థింగ్ చేయగలుగుతామా లేదా అనే బేస్లో దీనికి స్టాండర్డ్స్ ఏంటి, అండ్ దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, దీనికి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరికి ఇది యూజ్ అవుతుంది, అండ్ ఎవరి లైఫ్ మనం అంటే వాళ్ళ కెరియర్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయొచ్చు అనే బేస్ పైన మన డాక్టర్స్ అండ్ మన వాళ్ళు మాట్లాడారు, అకాడమీ హెడ్ మాట్లాడారు. సో మీ అందరికీ అది అర్థమైంది అనుకుంటున్నాను. సో అకాడమీ గురించి చెప్పాలి అంటే, ఇండియాలో వన్ అండ్ ఓన్లీ అకాడమీ ఇస్ మెగ్జెన్ అకాడమీ. కెనడా ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి అక్రిడేట్ అయినటువంటి అకాడమీ. యుఎస్ నుంచి నేషనల్ బోర్డ్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచింగ్ బోర్డ్ నుంచి అక్రిడేట్ అయిన అకాడమీ. అమెరికా అక్రిడేషన్ అసోసియేషన్ నుంచి అక్రిడేట్ అయిన అకాడమీ. అండ్ యునైటెడ్ కింగ్డమ్ బోర్డ్ ఎడ్యుకేషన్ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి అక్రిడేట్ అయిన అకాడమీ. అండ్ కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సిపిడి నుంచి అక్రిడేట్ అయిన అకాడమీ. అలాగే మన ఇండియా నుంచి తీసుకుంటే ఎన్ఎస్డిసి స్కిల్ ఇండియా నుంచి రిజిస్టర్ అయిన అకాడమీ. అలాగే ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ అయిన అకాడమీ. అండ్ దట్ టు యూజీసీ అప్రూవ్ అయినటువంటి ప్రోగ్రామ్స్ని వన్ అండ్ ఓన్లీ అకాడమీ ఇన్ ఇండియా, మెగ్జెన్ అకాడమీ ఓన్లీ వన్ ఇండియాలో ఒకటే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. సో మనందరం ఈ విషయంలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎందుకు అంటే మనందరం కలిసి ఫస్ట్ స్టార్ట్ చేసిన అకాడమీ, తెలుగులో స్టార్ట్ అయిన అకాడమీ ఈరోజు హిందీ కూడా మాట్లాడుద్ది, ఇంగ్లీష్ కూడా మాట్లాడుద్ది. మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. సో ఎందుకు అని అంటే, మనం ఏదైతే మార్కెట్ ఇప్పుడు చూస్ చేసుకున్నామో, ఏదైతే ఇండస్ట్రీ మనం సెలెక్ట్ చేసుకున్నామో, ఇది మ్యాసివ్ గ్రోత్లో ఉన్నటువంటి ఇండస్ట్రీ. దీనికి ఎంత ఖర్చు పెట్టినా ఇంకా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నటువంటి ఇండస్ట్రీ. మనం ఎంత కష్టపడి సేవ్ చేసుకున్నా అది ఎప్పుడైనా సరే దాన్ని కొల్లగొట్టే మొత్తం నాశనం చేసేటటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసే ఇండస్ట్రీలో మనం ఉన్నాం. సో మరి దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, మనం ఎలా కాపాడుకోవాలి, మన ఫ్యామిలీని, మన శరీరాన్ని, మన ఆర్గాన్స్ని అండ్ మన సొసైటీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి.
మనం ఎలాగో మన దగ్గర అంత డబ్బులు అయితే లేవు సోషల్ సర్వీస్ చేయడానికి, బట్ అట్లీస్ట్ మనం చేసే స్మాల్ మిస్టేక్ వల్ల మనకు వచ్చేటటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆ బ్యాలెన్స్ చేసుకోవడం, ఆ లైఫ్ స్టైల్ ని ప్రాపర్ గా మన లైఫ్ స్టైల్ ని మనం డిజైన్ చేసుకోవడం అండ్ ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయడమే మన మెగ్జియన్ అకాడమీ ఇచ్చేటటువంటి ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్. సో దీంట్లో ఏదో మనం కోర్సులో జాయిన్ అయ్యాము అండ్ ఏదో ఇదవుతుందని కాదు. మీ ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉంటే మీరు ఎంత సెక్యూర్ గా సేఫ్ గా ఫీల్ అవుతారో, అలాగే ఒక మెడికల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ హోల్డర్ మీ ఫ్యామిలీలో ఉంటే మీరు అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతారు సేఫ్. సో ఇందులో ఎందుకు సార్ సేఫ్ అంటే, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, దాని సొల్యూషన్ ఏంటన్న విషయం మీకు తెలిసిపోతుంది. కాబట్టి మీకు రోగం గురించి తెలిసిందనుకోండి, ఆరోగ్యంగా ఎలా ఉండాలో అర్థమైపోతుంది కదా. ఒక రోడ్లో ఈ రోడ్ బంద్ ఉంది అనుకోండి, ఆ రోడ్డు మనం వెళ్తామా? లేదా ఆపోజిట్ నుంచి ఏదైనా వెహికల్ వచ్చిందంటే సైడ్ నుంచి వెళ్తాం కదా. అంటే ప్రాబ్లమ్స్ కూడా అలాగే, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ని కూడా ముందే గనక మనకు తెలిస్తే మనం డ్యామ్ షూర్ గా ఏం చేస్తాం, వాళ్ళని డెఫినెట్లీ ముందే మనం అరికట్టుకోవచ్చు. కానీ కొంతమందికి ఏమవుతుంది సార్, మనకు 2 కోర్స్ ఇంతకుముందు డిప్లొమా ఇన్ ఆయుర్వేద అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అదే సబ్జెక్ట్ లో దిస్ ఈస్ ద అడ్వాన్స్ కోర్స్. సో దీనికి ఏంటంటే మనం ఓపెన్ గా డిస్కస్ చేయాలి అంటే, మనం ఎప్పుడైనా రోగం వచ్చిన తర్వాతనే ఖర్చు పెడతాం. రోగం రాకముందు చాలా నీతి వాక్యాలు మామూలుగా ఉంటాం. మన మోటివేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రాత్రి పెగ్గేస్తూ ఉంటారు, మార్నింగ్ మోటివేషన్ నడుస్తూ ఉంటది. ఒక సైడ్ స్మోక్ చేస్తూ ఉంటాడు, ఇంకోటి ఫోన్ లో చెప్తూ ఉంటాడు ఏమని, నువ్వు స్మోక్ చేయొద్దు, నీ లంగ్స్ పాడైతాయి. కానీ ఈయన వేస్తూనే ఉంటాడు. అంటే బిర్యానీ నైట్ టైం తినద్దు, హెవీ ఫుడ్ తినద్దు, మనం తింటూనే ఉంటాం కానీ ఇంకోళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఉంటాం నువ్వు తినద్దు నైట్ టైం బిర్యానీ అని. అంటే మనకి ఏమైపోతుంది అంటే, ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద అవేర్నెస్ అయితే ఉంది కానీ మనం ఎవరు కూడా పాటించట్లేదు, మనకు అసలు ఫోకసే లేదు. మరి దీనికి ఏంటి సొల్యూషన్? ఇప్పుడు ఎలాగో పాటించట్లేదు, ప్రివెంటివ్ ఎలాగో మనం అసలు తెలిసినా కూడా పట్టించుకోవట్లేదు. కానీ ఆల్రెడీ ప్రాబ్లం వచ్చింది ప్రతి ఇంట్లో. ఒక ఇంట్లో కరెక్ట్ గా ప్రాపర్ గా ఎగ్జామినేషన్ చేస్తే మీకు ప్రతి ఒక్కరు దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం మీకు ఐడెంటిఫై అవుతుంది. అంటే ప్రాబ్లం ఆల్రెడీ వచ్చింది కాబట్టి వచ్చిన ప్రాబ్లమ్ని ఎట్లా రికవరీ చేసుకోవాలి, దాని నుంచి ఎట్లా బయటపడాలి అనేది మెడికల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్. అంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ నుంచి ప్రాబ్లం వచ్చిన దాన్ని సొల్యూషన్ బేస్ లో మనం వెళ్తున్నాం. సో ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీకు వెయిటేజ్ అనేది పెరుగుతుంది. అంటే ఎలాంటి వెయిటేజ్ అంటే, ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ లో ఒక టాప్ డిగ్రీ హోల్డర్ కు ఉన్నటువంటి రెస్పెక్ట్ దానికంటే మోర్ దెన్ 100 times రెస్పెక్ట్ మీకు ఉంటుంది. ఇమాజిన్ చేయండి, ఒకసారి మీరు ఒక 10 families నో ఒక 20 families నో మీరు ప్రొటెక్ట్ చేశారు అనుకోండి వాళ్ళ లైఫ్ నుంచి, యు ఆర్ ద గాడ్. సేవియర్ అంటాం మనం. సేవియర్ అంటే బయట మనం బార్డర్లో ఉన్న వాళ్ళే కాదు, మనం కూడా మన రెస్పాన్సిబిలిటీ కూడా. మన సొసైటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక్కొక్కరు ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నారు. లైక్ డయాబెటిక్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, డైజెషన్ ఇష్యూస్, ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కిడ్స్ కి సరిగా న్యూట్రిషన్స్ లేదు. మనం ఎంత సంపాదించినా ఫ్యామిలీ కోసమే కదా. ఆ ఫ్యామిలీనే మనం ప్రొటెక్ట్ చేయనప్పుడు మనం ఎంత సంపాదించినా ఏం లాభం, యూజ్లెస్ అది. సో మెగ్జన్ లో మీకున్న ఆపర్చునిటీ ఏంటంటే, మీరు ఆరోగ్యంగా ఉంటూ సంపాదించుకునేటటువంటి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడమే మెగ్జన్. ఇట్ ఈస్ ద మెయిన్ పాయింట్. మనం మెగ్జన్ స్టార్ట్ చేసింది ఎందుకు? డబ్బులు సంపాదించాలంటే 100 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనీ మ్యాటర్ కాదు, మనకు రెస్పెక్ట్ కావాలి, వాల్యూ కావాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, సొసైటీలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మనకంటూ ఒక మిషన్ మీద వర్క్ చేయడమే మన ప్రోగ్రామ్. మన మిషన్ ఏంటి? మనందరం, మన సొసైటీ, మనతో పాటు నలుగురు బాగుండాలనేదే మన మిషన్. సో ఇప్పటికీ మనం ఆల్రెడీ రికార్డ్ బ్రేక్ చేసాం. ఆల్మోస్ట్ 900 మెంబర్ అడ్మిషన్స్ అయ్యారు ఇప్పుడు దాకా. మనం స్టార్ట్ చేసిన అకాడమీ ఇప్పటి వరకు 900 మెంబర్స్ అడ్మిషన్ అయ్యారు. మొన్న 200 మెంబర్స్ వర్క్ షాప్ అటెండ్ అయ్యారు. అండ్ వీళ్ళందరూ ఫస్ట్ అండ్ సెకండ్ బ్యాచ్ వాళ్ళు వెరీ సూన్ September 1 తర్వాత సర్టిఫికేషన్ తీసుకుంటారు. వాళ్ళకంటూ వాళ్ళ లైఫ్ ని, కెరియర్ ని ఇండిపెండెంట్ గా లీడ్ చేయొచ్చు. అండ్ మనం అంతా కూడా ఒక నెక్స్ట్ లెవెల్ స్టాండర్డ్ లోకి వెళ్తున్నాం. ఏదో ఒక గల్లీలో స్టార్ట్ చేసిన సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కాదు. మీరు ఇమాజిన్ చేయండి, మన వాళ్ళు చదువుకోవడానికి ఫారెన్ వెళ్తూ ఉంటారు, కానీ ఫారెన్ లో ఉన్న ఎడ్యుకేషన్ బోర్డు ఇండియన్ ఇన్స్టిట్యూట్ కి మీరు ఈ ఎడ్యుకేషన్ ని మీరు గ్లోబల్ గా ట్రైన్ చేయొచ్చు అని ఇచ్చిందంటే మనం ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి.
మనకు ఆల్రెడీ ఆ ప్రౌడ్నెస్ అయితే వచ్చింది కదా. మనం ఎంత స్ట్రాంగ్ గా మనం కనెక్ట్ చేయాలి ఇప్పుడు పీపుల్ ని. చాలా మంది ఇప్పుడు నీట్ రాస్తున్నారు, పాపం వాళ్ళకి సీట్ రావట్లేదు, వాళ్ళంతా ఖాళీగా ఉంటున్నారు. వాళ్ళకంటూ డ్రీమ్ ఉండే కదా హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అవ్వాలి అని. వాళ్ళందరికీ ఆపర్చునిటీ చాలా బాగుంటది. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఇంటర్మీడియట్ అయిపోయి నాకంటూ నేను ఒక ప్రొఫెషనల్ లైఫ్, ఇండిపెండెంట్ లైఫ్ ని లీడ్ చేయాలనుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ కి ఇది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అతని లైఫ్ స్టైల్ తో పాటు అతని ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తూ సొసైటీని ప్రొటెక్ట్ చేసేటటువంటి ఏకైక ప్రోగ్రామ్ మనం డిజైన్ చేసింది. సో దీని లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ మీకు అర్థమై ఉంటది. అమెరికా నుంచి, యూకే నుంచి, కెనడా నుంచి, యుక్రెయిన్ యూనివర్సిటీ నుంచి, MIT యూనివర్సిటీ నుంచి మోర్ దెన్ 16+ యూనివర్సిటీస్ మన ప్రోగ్రామ్ ని అప్రూవ్ చేయడము, ఇండియన్ UGC ఏదైతే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఉందో వాళ్ళు అప్రూవ్ చేయడం. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. మనం మెడికల్ కాలేజ్ యూనివర్సిటీ పెట్టి రన్ చేయొచ్చు. ఆ రేంజ్ అప్రూవల్స్ మనకు వచ్చాయి. అండ్ వీఆర్ నాట్ ఛార్జింగ్ దట్. ఏదైతే మనం డిజైన్ చేసామో కోర్సు, అది ఎంత బ్యూటిఫుల్ గా ఇక్కడ మీకు కంప్లీట్ గా ఫీల్ ఫ్రీగా డిజైన్ చేసుకునే ప్రోగ్రామ్ ఇచ్చాం. దీని ఎన్రోల్మెంట్ ఎంత? 1 lakh మెడికల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ లో ఎన్రోల్మెంట్ అవుతారు. మీకు 2 things ఇక్కడ 2 benefits వస్తాయి. నంబర్ 1 lakh కి వర్త్ 1 lakh మీకు మెగ్జైన్ మెటీరియల్స్ వస్తాయి వెల్నెస్ రిలేటెడ్. ఆ 1 lakh ని మీరు 2 things చేసుకోవచ్చు. ఒకటి, సెల్ఫ్ రిక్వైర్మెంట్ ఉన్నంత ప్రొడక్ట్స్ మీరు బై చేసుకోవచ్చు. లేదు నాకు సెల్ఫ్ రిక్వైర్మెంట్ లేదు కానీ కోర్స్ స్టార్ట్ అయింది కానీ మీకు ఆ కోర్స్ స్టార్ట్ అయ్యే టైంలో ఈ 1 lakh రిలేటెడ్ ప్రొడక్ట్స్ ని మీరు మీ క్లయింట్స్ ని, మీ పేషెంట్, మీ కస్టమర్స్ ని మీరు బిల్ చేసుకుంటే ఎన్కాష్ చేసుకోవచ్చు. అంటే 1 lakh ఏదైతే ఉందో 100% మీకు క్యాష్ బ్యాక్ అయిపోయినట్టు, అది ఫీల్ ఫ్రీ అయిపోయింది. సెకండ్ ఏంటంటే మోర్ దెన్ 2.5 lakh 3 lakh వర్త్ ఉన్న కోర్స్ మీకు ఫ్రీగా వచ్చేసినట్టు. ఇప్పుడు నార్మల్ గా వెల్నెస్ మెటీరియల్ ఇవ్వకపోతే కోర్స్ ఫీ అయితే పే చేయాల్సిందే కదా. బట్ మనం కోర్స్ ఫీని కూడా ఫ్రీ అయిపోయేటట్టుగా ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. మరి ఎందుకు సార్ 1 lakh ప్రోడక్ట్ ఇస్తున్నారు, మాకు డైరెక్ట్ కోర్స్ ఫీ ఇవ్వచ్చు కదా అంటే చాలా మంది డౌట్ అడిగేది అదే ఉంటుంది. వీళ్ళు ప్రోడక్ట్ అమ్మడం కోసం కోర్స్ పెట్టినట్టుగా కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ ప్రోడక్టే అమ్మాలంటే కోర్స్ పెట్టక్కర్లేదు, బోల్డ్ అని ఆఫర్ పెట్టి లేపొచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ సెల్లింగ్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ కనెక్ట్ అవ్వడం వల్ల రేపు అతను కోర్స్ అయిన తర్వాత ఒక క్లయింట్ తో, కస్టమర్ తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఎలా గైడ్ చేయాలి, ఎలా డైట్ ఇవ్వాలి, నేను ప్రోడక్ట్ ఎలా కన్సల్టేషన్ తీసుకోవాలి, ఓ ప్రాక్టీస్ అవుతాడు. అట్లీస్ట్ 10-20 కస్టమర్ ని అతను ఎంగేజ్ చేసుకుంటాడు. రేపు అతని సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత వీళ్ళ కంటిన్యూ చేసుకుంటే చాలు, అతని కెరియర్ స్టార్ట్ అయిపోతుంది. సో అతనికి ఒక ప్రాక్టీస్ అవుతుంది, అతనికి ఒక నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఆ లేబుల్ మీద ఏముంది, AMG ఎంత ఉంటుంది, ఆ క్యాలరీస్ ఏంటి, ఆ కార్బోహైడ్రేట్స్ ఏంటి, ఇవన్నీ థింగ్స్ అన్ని కూడా అతనికి తెలుస్తాయి. సడన్ గా వెళ్ళేసి ఇప్పుడు మందే ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు కాఫీ బాక్స్ ఉంది, నాకు ఈ లేబుల్ ఏముంది, ఇది నాకు సూట్ అవుతుంది లేదా అన్న విషయం నాకు నాలెడ్జ్ లేదు. ఆ నాలెడ్జ్ గెయినింగ్ కోసమే మనం ఈ ప్రోడక్ట్ మెటీరియల్ సపోర్ట్ చేసేది. ఇది మార్కెట్ లో అతను ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల దాని త్రూ అతనికంటూ ఒక లైఫ్, ఒక కెరియర్ బిల్డ్ అవడం కోసమే మనం వెల్నెస్ మెటీరియల్ వాళ్ళకి మనం సపోర్ట్ చేసేది. సో మనం ఈరోజు ఇండిపెండెన్స్ డే, ఈరోజు మనం సెలబ్రేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈవెన్ బ్రిటిషర్స్ 1947 వాళ్ళు వదిలేసిన ఏరియా నుంచి వాళ్ళ అక్రిడిటేషన్ తీసుకొని వాళ్ళ దగ్గర ట్రైన్ చేసే పొజిషన్కి వెళ్ళిపోయారు. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. మన ఇండియాలో స్టార్ట్ అయిన, మన తెలుగులో స్టార్ట్ అయిన కంపెనీ వాళ్ళ ఏరియా నుంచి అక్రిడిటేషన్, వాళ్ళ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి అప్పుడు ఈ కరికులం ఏదైతే డిజైన్ చేసిందో ఏదో మన ఇండియా నేషనల్ వరకే కాదు, ఇట్స్ గ్లోబల్ గా రికగ్నైజ్ ఉన్నటువంటి అక్రిడిటేషన్ కరికులం ఇది. ఈ డిజైన్ ఫార్ములా ఏదైతే ఉందో ఇది ఈచ్ అండ్ ఎవ్రీ మీరు ఇండియాలో నేర్చుకున్నారు మెగ్జైన్ అకాడమీలో, రేపు మీరు US వెళ్ళినా, UK వెళ్ళినా, వాట్ ఎవర్ కంట్రీ మీరు ట్రావెల్ చేసినా మీరు అక్కడ కూడా మీరు వర్క్ చేసుకునేటటువంటి ఆప్షన్ ఇది. మీకు ఈ అక్రిడిటేషన్ మరి ఇన్ని ఎందుకు సార్ అంటే, మీకంటూ ఒక స్టాండర్డ్ ని, మీ లెవెల్ యొక్క, మీ సర్టిఫికేషన్ యొక్క వాల్యూని హై చేయడమే మనం ఇన్ని అక్రిడిటేషన్స్ తీసుకుంది. సో దట్ ఈస్ ద మెయిన్ గ్రేట్ థింగ్. అండ్ అందరికీ అకాడమీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన ఏదైతే మార్కెటింగ్ ప్రోగ్రామ్ ఉందో, జస్ట్ మన IB పార్ట్నర్ ప్రోగ్రాము, అండ్ దీనికి కూడా మనం ఇండిపెండెన్స్ డే కంగ్రాచులేషన్ చెప్పుకోవాలి అండ్ ప్రౌడ్ గా చెప్పుకోవాలి. మనం ఏదైతే 7 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ IB పార్ట్నర్ ది డిజైన్ చేశామో అది అఫీషియల్ గా NSDC దాన్ని అప్రూవ్ చేసింది. అండ్ ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.
ఎందుకు అనంటే మన కంపెనీలో వర్క్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ కి మనం అఫీషియల్ గా బిజినెస్ చేసుకునే రైట్స్ ప్రొవైడ్ చేసే ఆప్షన్ మనకు వచ్చింది. రేపు ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు మీకు ఏంటి కంపెనీలో, మీకు ఏం లీగాలిటీస్ ఉన్నాయి, మీకు ఏం రైట్స్ ఉన్నాయి అనే క్వశ్చన్ అన్నిటికీ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్సర్ ఇస్తుంది. సో September 1st నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ఇప్పుడు దాకా జాయిన్ అయినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ కి ఫస్ట్ అందరికి 7 days ట్రైనింగ్ ఉంటుంది. లెటర్ ఆన్ ఎవ్రీ వీక్ ఎన్రోల్మెంట్ అయ్యే న్యూ ఐబీ పార్ట్నర్ కి రెగ్యులర్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. సో దిట్ ఈస్ ద గ్రేట్ న్యూస్, సెకండ్ గ్రేట్ న్యూస్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇంకో ప్రౌడ్ న్యూస్, ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, మనం ప్రౌడ్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు లాంచ్ చేయబోయే ఏదైతే జేనేజ్ ప్రొడక్ట్ ఉందో, మెగ్జీ అనే ఒక జేనేజ్ ప్రొడక్ట్, ఇది అన్నిటిలోనే టెస్ట్ పాస్ అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్, మనకి అది పేటెంట్ కూడా అవుతుంది ప్రొడక్ట్. అండ్ ఇండియాలో యాంటీ ఏజింగ్ మీద, ఏజ్ రివర్సల్ ప్రోగ్రామ్ మీద, అండ్ ఫస్ట్ ప్రోడక్ట్ ఈ కాంబినేషన్ లో 10,000+ mg సింగిల్ డోసేజ్ విత్ మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి సాచెట్ ఏదైతే ఉందో, ఇది అల్టిమేట్ రిజల్ట్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ ద మనకు బిగ్ లెవెల్ మూమెంట్ అవుతుంది. ఎందుకు అంటే మనందరికీ తెలుసు, కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుంది? బ్యాంక్ లో డబ్బులు ఉంటే, అకౌంట్ లో డబ్బులు ఉంటే మనకు కాన్ఫిడెంట్ వస్తుంది. ఓవర్ కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుంది? బాగా అందంగా ఉంటే వస్తుంది. అవునా కదా? ఇప్పుడు అందరి దగ్గర ఫస్ట్ నంబర్ 1 థింగ్, అకౌంట్ లో డబ్బులు లేవు, కాన్ఫిడెంట్ అక్కడే పోయింది. ఇక ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల, ఆ స్ట్రెస్ వల్ల ఏజ్ మొత్తం ఇదైపోయింది. 40లో కూడా 60 కనబడ్డాం, 60లో కూడా 20 కనబడ్డాం, 20-30కి మనం 50 ఏళ్ళ కనబడ్డాం. సో మనం ఏం చేసామంటే, జెనేజ్ ఒక ప్రొడక్ట్ 30లో ఉన్న పర్సన్ 20 లాగా కనబడేటట్టు, 50లో ఉన్న పర్సన్ 35 లాగా కనబడేటట్టు, 60లో ఉన్న పర్సన్ 45 కనబడేటట్టు, ఓన్లీ కనబడమే కాదు బాడీ కూడా అలాగే ఎనర్జెటిక్ గా ఉండేటట్టుగా మనం ఆ ప్రొడక్ట్ ని డిజైన్ చేసాం. అండ్ లక్కీలీ ఏంటంటే మనకు పేటెంట్ అవుతుంది ఆ ప్రొడక్ట్. అండ్ పేటెంటెడ్ ప్రొడక్ట్ మనం ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు. ఆ ప్రొడక్ట్ అల్టిమేట్ గా వర్క్ చేస్తుంది. ఇట్స్ జస్ట్ 3 months కోర్స్. అది ఫస్ట్ 7 days లో మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, 30 days లో మ్యాక్స్ రిజల్ట్ వస్తుంది, 90 days లో అయితే మీరు ఊహించిన బిఫోర్ ఆఫ్టర్ ఫోటో పెట్టచ్చు, ఆ రేంజ్ లో వర్క్ చేస్తుంది. సో దట్ ఈస్ ద థర్డ్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏదైతే ఇప్పుడు ఈరోజు 15th August 2026 కొన్ని ఆఫర్స్ లాంచ్ చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా రోజులు అయింది, కొంచెం ఇంటర్నేషనల్ ఫ్లైట్ అప్పుడు ఏదో వార్ జరుగుతుందని చెప్పి మధ్యలో ఆపాము యాక్చువల్లీ. బట్ ఇప్పుడు వార్ జరగని కంట్రీస్ కి ఆప్షన్ పెడదాం, సేఫెస్ట్ కంట్రీలో ట్రావెలింగ్ ఇద్దామని చెప్పేసి ఒక ట్రిప్ ఆఫర్ అయితే అనౌన్స్ చేస్తున్నాము. సో అది సింగపూర్ అనుకుంటున్నాము. అండ్ మీకు ఒక ½ an hour లో పోస్టర్స్ అండ్ క్వాలిఫికేషన్ వస్తుంది. క్వాలిఫికేషన్ ప్రీ పీరియడ్ వచ్చేసరికి 15th August 2026 నుంచి December 31st December 2026, 4.5 months మీ చేతిలో టైం ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ క్వాలిఫై అవ్వడానికి మంచి టైమింగ్ అది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, అందరు ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ క్వాలిఫై అవ్వాలని లాంగ్ టర్మ్ క్వాలిఫికేషన్ పెట్టాము. అండ్ మనందరం కూడా సింగపూర్ లో ఒక మంచి ఈవెంట్ కూడా చేద్దాం. వీలైతే సింగపూర్ అండ్ మలేషియా ఆ టైం వరకు అన్ని ఓకే అయితే మనం లాంచ్ కూడా చేసి వద్దాం కంపెనీని. సో మనం లోకల్ గా స్టార్ట్ అయిన కంపెనీ గ్లోబల్ గా ఎక్స్పాండ్ అవుతుంది. సో మనం అందరం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకు అంటే మన కంపెనీ స్టార్ట్ అయింది లోకల్ గా, కానీ మనం ఇప్పుడు వెళ్ళే ప్యాటర్న్ అంతా కూడా గ్లోబల్ లెవెల్ అక్రిడేషన్స్ వచ్చాయి. సో దట్ ఈస్ ద సెకండ్. అండ్ ఇంకో మిరాకిల్ 2 ఆఫర్స్ ఉన్నాయి. మీకు అది సీనియర్స్ మీకు చెవులో చెప్తారు, నేను అఫీషియల్ గా 26వ తారీఖు చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి, సో ఇప్పుడు వరకు మనం ఏం అచీవ్మెంట్ చేసాం కంపెనీలో అంటే, 900+ అడ్మిషన్ చేసాం, 200+ మెంబర్ కి వర్క్షాప్ చేసాం, అండ్ 75,000 మెంబర్ ఇప్పటి వరకు మన దాంట్లో ఎన్రోల్మెంట్ అయ్యారు, ప్రోడక్ట్ పర్చేజ్ చేసిన వాళ్ళు. అండ్ ఆల్మోస్ట్ మన దగ్గర అచీవర్స్ కూడా చాలా మంది ఉన్నారు. మన టార్గెట్, మన విజన్, మన మిషన్ ఒకటే, 2030 వరకల్లా 1 lakh హెల్త్ కోచెస్ ని ట్రైన్ చేయాలి అండ్ 1 million కస్టమర్ ని మన ప్యానెల్ కి కనెక్ట్ చేయాలి. అండ్ మనం 2030 వరకల్లా కంపెనీని ఐపీఓలో లిస్టింగ్ చేయాలి, ఎన్ఎస్సి అండ్ బిఎస్సి. సో వెరీ సూన్ మన కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ అవుతుంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ లిమిటెడ్ సిస్టమ్ ఉందో, ఇప్పుడు వెరీ సూన్ మనం పబ్లిక్ లిమిటెడ్ లో వెళ్తున్నాము.
సో ఫ్యూచర్ చాలా బ్రైట్ గా ఉంటుంది. ఇప్పటి వరకు నేను రన్ చేస్తున్నాను, ఇప్పుడు మనందరం కలిసి కంపెనీని రన్ చేస్తాము. సో లాంగ్ విజన్ తో వెరీ బిగ్ థాట్ తో మనం వెళ్తున్నాము. అండ్ లాస్ట్ విషయం ఏంటంటే, మనం నెక్స్ట్ ఏదైతే మన ఈవెంట్ ఉంటుందో ఆ ఈవెంట్ రోజు మనం అనౌన్స్ చేయబోతున్నాం. మెగ్జెన్ ఏఐ హెల్త్ కేర్ మోర్ దెన్ 50% వర్క్ అయిపోయింది. సో ఇది ఏఐ హెల్త్ కేర్ ఏంటి సార్ మెగ్జెన్ అంటే, నీ బాడీని ప్రొటెక్ట్ చేసే ఒక అసిస్టెంట్ ని నేను నీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అది 24/7 నీకు ట్రాక్ చేస్తూ ఉంటుంది, నీకు నీ హెల్త్ ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. మీకు వాటర్ ఎప్పుడు తాగాలో చెప్తుంది, ఏ సప్లిమెంట్ ఎప్పుడు వేసుకోవాలో చెప్తుంది, మీరు ఎంత స్టెప్ వాక్ చేయాలో చెప్తుంది, మీకు ఒక హాఫ్-అన్-అవర్ ముందు స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇండికేషన్ ఇస్తుంది మీకు. అంటే మీ హెల్త్ ని 24/7 మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి ఒక ఏఐ అసిస్టెంట్ ని మెగ్జెన్ ఏఐ హెల్త్ కేర్ మీకు అఫీషియల్ గా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో మెగ్జెన్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒకటి ఏంటంటే, అందరు హెల్దీగా ఉండాలి, అందరు వెల్దీగా ఉండాలి. ఇది మన కంపెనీ, మన అందరం కూడా దీన్ని రెస్పాన్సిబిలిటీ తోటి దీన్ని డెవలప్ చేసుకుంటూ మనందరి ఫ్యూచర్, మన పిల్లలు, మన ఫ్యూచర్ నెక్స్ట్ జనరేషన్ కూడా హెల్తీగా ఉండాలి. అదే మిషన్ తో మనం వర్క్ చేస్తున్నాము. ఏదో మనం ఓన్లీ మనీ మేకింగ్ కాన్సెప్ట్ లో లేము. సో మనం సొసైటీని బెస్ట్ చేసుకుంటూ మనం మార్కెట్ లోకి వెళ్తున్నాము. సో గవర్నమెంట్ నుంచి మనకి ఇన్ని అప్రూవల్స్ రావడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ మనం అఫీషియల్ గా ఒక లీగలైజ్ కాన్సెప్ట్, లీగల్ గా చేసుకునేటటువంటి రైట్స్ అన్ని కూడా మనకు వచ్చింది. మీరు ఇలా చెయ్యొచ్చు అని గవర్నమెంట్ మనకు అప్రూవల్ ఇచ్చింది కాబట్టి మనం హ్యాపీగా మన సిస్టమ్ ని డెవలప్ చేసేటటువంటి ఆప్షన్ మనకు వచ్చింది. దాన్ని మనం ప్రౌడ్ గా మార్కెట్ లోకి తీసుకెళ్లొచ్చు. సో వీఆర్ ఆల్ ఆర్ వెరీ లక్కీ టు మనం మెగ్జెన్ మనతో పాటు ఉంది. మన ధైర్యం ఏంటి, మన బలం ఏంటంటే మెగ్జెనే. నా బలం కూడా మెగ్జెనే, మన అందరి బలం కూడా మెగ్జెన్. మెగ్జెన్ అంటే నేను కాదు, మెగ్జెన్ అంటే మన అందరం. ఇట్స్ అవర్ కంపెనీ. మన మోటో ఒకటే, మన అందరి విజన్ ఒకటే. మన సొసైటీని, మనము మన ఫ్యామిలీని హెల్దీగా ఉంచుకుంటూ మనం ఒక కెరియర్ ని సేఫ్ గా, సెక్యూర్ గా, అంటే నైట్ ఏ టైం అయినా సరే ఫోన్ రింగ్ అయ్యేటట్టు పెట్టుకునే పొజిషన్ లో అయితే మనం ఉందాం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు చాలా ప్రౌడ్ గా ఉంది. అండ్ మోర్ దెన్ 2 hours అయింది, మీరందరూ కూడా ఓపికతో ఉన్నారు. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ సారీ టు नॉर्थ इंडिया पीपल, हिंदी थोड़ा सॉरी सर, आज थोड़ा तेलुगु में ये हो गया, और जल्दी अपन कल या परसों हिंदी सेशन कर लेंगे और वी कैन डिस्कस इन ऑल दोस थिंग्स. तो हिंदी में बात कर लेंगे. एंड सो अभी सिंगापुर का ऑफर निकाले हैं, और आज से 15 अगस्त से 31 दिसंबर तक क्वालिफिकेशन रहेगा. और क्वालिफिकेशन क्राइटेरिया सारा मैं अभी आप लोगों को मैं भेज देता हूँ. एंड जल्दी अपन कल या तो परसों एक हिंदी सेशन करेंगे, और उसमें हिंदी सेशन में सारा डिटेल अपन डिस्कस करेंगे. एंड थैंक यू सो मच फॉर, आप लोग इतने देर से हिंदी में तेलुगु में सुन रहे हैं, बट आप लोगों को लग रहा होगा हम कुछ और बोल रहे हैं. प्लान वही है, सिस्टम वही है, बस भाषा अलग है, काम वही है. ठीक है. एंड थैंक यू సో మచ్. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ 26 యూ విల్ గెట్ మోర్ అప్డేట్స్. 26 రోజు చాలా అప్డేట్స్ ఉన్నాయి మీకు. అప్పటికి దానికంటే బిఫోర్ వస్తుంది, బట్ 26 అనేది మనం అఫీషియల్ గా ఇచ్చేస్తాం. 26 రోజు మనకు ఈవెంట్ ఉంటుంది, అనౌన్స్ చేస్తాము. అక్కడ మనకు అఫీషియల్ ఐబీ పార్ట్నర్ అండ్ ఎబో ఆల్ హోల్డర్స్ కి ఒక బిగ్ ఈవెంట్ ఉంటుంది. సో వెరీ సూన్ మనం ఆ ఈవెంట్ ని సెలబ్రేట్ చేయబోతున్నాం. అండ్ ఇప్పుడే జస్ట్ నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. స్టాంప్స్ అన్ని కూడా వచ్చేసాయి మనకి. ఇవన్నీ మీ సర్టిఫికేషన్ లో వస్తుంది రేపు మీకు సర్టిఫికేషన్ వచ్చినప్పుడు. ఓకే. సో ఇక్కడ ఐ థింక్ చప్పట్లు కొట్టాలనుకుంటా. చప్పట్లే కొట్టండి, పక్క వాళ్ళని కొట్టద్దు. సో లాస్ట్ అండ్ ఫైనల్, అండ్ ఆల్ ది బెస్ట్ అందరికి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ సింగపూర్ క్వాలిఫై అవ్వాలనుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసేటటువంటి నాలెడ్జ్ ని తీసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ మెగ్జెన్ అకాడమీ త్రూ. అండ్ మీరు కూడా చాలా మందిని హెల్ప్ చేసి వాళ్ళకు కూడా కెరీర్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసే అవకాశం మీ దగ్గర ఉంది కాబట్టి అది కూడా మీరు ప్రొవైడ్ చేస్తారని అనుకుంటున్నాను. సో అందరికీ
ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. थैंक यू एंड देवेंद्र सिंह सर आप सेशन आप लीजिए. ఓకే సో థ్యాంక్ యూ సార్. చాలా బ్రహ్మాండంగా ఉండే సెషన్. సో అందరికి మంచి మంచి విషయాలు మీరు తెలియజేశారు అండ్ సెషన్ లో ఉన్న వాళ్ళకి అందరికి ఒక గుడ్ న్యూస్ కూడా సార్ ఇచ్చేసారు. ఇవాళ ఒక కొత్త మనకు ఒక టైం పీరియడ్ కూడా చెప్పేశారు. ఇవాళ నుంచి December 31 వరకు. సో అచీవ్మెంట్ అనేది కూడా ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది మీకు మీ అప్లైనర్స్ దగ్గర నుంచి అందుతుంది. ఓకే సో వన్స్ అగైన్ అందరికి అంటే ఈ సెషన్ ని ఇంత వండర్ఫుల్ గా నడిపించిన మన గౌతమ్ కొడుకుల సార్ కి అండ్ డాక్టర్ పావని మేడం కి హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మన అందరి తరపు నుంచి కృతజ్ఞత